హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్ట్రాబెర్రీస్ మిల్క్ షేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్ట్రాబెర్రీస్కి పైన ఉన్న ఆకులు తీసేసుకుని వాష్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు 6 నుంచి 8 వరకు స్ట్రాబెర్రీస్ని తీసుకుని ఒక్కొక్క స్ట్రాబెర్రీని 4 ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. పంచదార ఇక్కడ 6 స్ట్రాబెర్రీస్ కోసం నేను 4 టీ స్పూన్లు పంచదార వేశాను. మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం వేసిన పాలని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకుని పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు పాలు వేసుకోవాలి. మనకి పాలు చల్లటివి ఉంటే కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు వేసుకోవచ్చు. లేదంటే ఒక 2 ఐస్ క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత 2 స్కూప్స్ వరకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఉంటే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. లేదంటే వెనీలా ఐస్ క్రీమ్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకున్నట్టయితే పైన నురుగులాగా వచ్చి మనకి బయట ఐస్ క్రీమ్ పార్లర్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన కొంచెం మళ్ళీ ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. ఇంకా పైన కొన్ని డ్రై నట్స్ వేసుకుని ఒక స్ట్రాబెర్రీని పెట్టుకున్నట్టయితే మనం సర్వింగ్ చేయడానికి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా స్ట్రాబెర్రీ సిరప్ ఏమన్నా ఉంటే పైన ఒక 2 స్పూన్స్ వేసినట్టయితే మనకి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదండి, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.